ఆచార్య దేవోభవాగా శంకర భగవత్పాదులుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకత్వమును పొందిన స్వరూపము ఈ భూమి మీద నడయాడింది. 32 సంవత్సరములు మాత్రమే పాంచభౌతికమైన శరీరముతో ఉన్నటువంటి శంకరులు ఆనాడు ఆవిష్కరించినటువంటి ప్రజ్ఞ చేత వేదము యొక్క ప్రమాణము నిలబడి ఆనాడు ఎప్పుడో మహానుభావుడు మళ్లీ వేదమునకు వ్యతిరేకమైన వాదనలు ఈ దేశములో ప్రవేశిస్తాయేమోనని 4 చెరగుల 4 పీఠములను పెట్టి కాపు పెట్టారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము 4 పీఠములను పెట్టి మళ్లీ వేద వ్యతిరేకమైనటువంటి వాదనలు భారతగడ్డ మీదకి రాకుండా కాపు పెట్టిన మహనీయుడు శంకరులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు పెట్టినటువంటి ఆమ్నాయ సాంప్రదాయాలతో ఆ పీఠాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది శంకరులు భారత జాతికి చేసినటువంటి అపారమైన కాంట్రిబ్యూషన్. దానికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? గురు పూర్ణిమ లాంటి మహోత్కృష్టమైన రోజున భాగవతంలో దశమస్కంధంలో పోతన గారు అంటారు, గురువుకి మీరేమిస్తారు? గురువుకి మీరేమి ఇవ్వలేదు. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అనంతమై అంతటా నిండిపోయిన గురువులకి పంచల చాపు నేయగలిగిన శాలివాడు ఇంకా భారతదేశంలో పుట్టలేదు. అందుకని ఏం చేస్తారు? జలజాసాతను తొడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నన్ను